దీనిని బెడ్ ధూప్ స్టిక్స్ అంటారు. మెత్తటి ధూప్ స్టిక్స్ అంటారు. ఇలా అతుక్కొని ఉంటాయి. వీటిని ఈ విధంగా విడతీయాలి. విడదీసిన తర్వాత ఇలా ప్రమిద మీద మనము వెలిగించుకున్నాము అంటే త్వరగా వెలుగుతూ ఉంటుంది. ఇంట్లో బ్యాడ్ స్మెల్ లేకుండా, దోమలు రాకుండా బాగా ఉంటుంది. ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. మంచి సువాసనగా ఉంటుంది. సాంబ్రాణి ఇంట్లో ఉదయం సాయంత్రం గాని మనం ఈ ధూప్ స్టిక్స్ వెలిగించామంటే గంటన్నర సేపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో మంచి పొగ వస్తూ ఉంటుంది. ఇంట్లో పొగ వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు అనేది, చీడపురుగులు అనేది కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వీటి వలన మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మంచి సువాసన ఉంటుంది. మంచి ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉంటుందని చెప్పేసి చాలామంది మన పెద్దలు కూడా ధూప్ స్టిక్స్ వెలిగించడం అలవాటుగా ఉంటుంటుంది. ఈ వర్షాకాలం ఈ ధూప్ స్టిక్స్ వెలిగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా దోమల నుంచి ఇబ్బంది పడకుండా ఈ ధూప్ స్టిక్స్ వెలిగించుకోండి. చాలా బాగా ఉంటుంది. దీన్ని వెలిగించుకోవటం మాత్రము ఇలా ప్రమిదెత్తి మీదనే వెలిగించండి. మనకు త్వరగా వెలుగుతూ ఉంటుంది. మధ్యలో ఆరిపోయినా కూడా మళ్ళీ అలానే వెలిగిస్తే మంచి సువాసన ఉంటుంది. ఇంట్లో ఉదయాన్నే ఈ ధూప్ స్టిక్స్ వెలిగిస్తే చాలా హ్యాపీగా నిద్రపోవచ్చు. చాలా హ్యాపీగా ఉదయం సాయంత్రం వెలిగించామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సాయంత్రం పూట మనం పడుకునే ముందు సాయంత్రం 6 గంటలప్పుడు వెలిగించామంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వాడవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. దీన్ని ఈ విధంగా మనము నేల మీద సరే స్టిక్ చేసి మెత్తగా గట్టిగా ఒత్తామంటే అలా స్టిక్ చేసి నిలబడుతూ ఉంటుంది. అది మంచి ఇలాగనే పొగ వస్తూ ఉంటుంది. పొగ వేయటం చాలా మంచిది. మనకు వ్యాపార షాపులలో కూడా ఇలా వెలిగించి పెట్టామంటే మంచి వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది.